నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి క్యాంప్ కార్యాలయంకు క్యూ కడుతున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. కార్పొరేషన్ నూతన కమిషనర్ గా పులి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాతో సుదీర్ఘ పరిచయం ఉన్న పులి శ్రీనివాసులు కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్ కు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీటికి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు. తదనంతరం కలెక్టర్ నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంటే నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా, రెవెన్యూ ఆ రోజు మరి హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి, అట్లా డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించడానికి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు రోజున వేర్పాటువాదుల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుపుతూ రైల్వే శాఖ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. గుంటూరు రైల్వే స్టేషన్లో 1వ ప్లాట్ఫామ్లో నిర్వహించిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను డిఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, ఆగస్టు 14న వేర్పాటువాదుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని డిఆర్ఎం తెలిపారు. Then unity, and we are all one. That is a concept that we have to remember. So as you can see in this exhibition, right from the moments before the partition happened, what were the developments that led to the partition, and even after the partition process has started till September 1947, what were the sufferings the Indians had suffered, they are all showcased in this exhibition. It is very, very enlightening moment for us that in future we shall not be subjugated for this social divide, and we should always be welcome. We should always welcome the concept of oneness and unity. స్వతంత్ర భారత ప్రగతి అవరోధాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, రాజశేఖర్, కన్నా మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వక్తలు వివరించారు. మన దేశానికి వస్తున్న ఆదాయం, జాతీయ ఆదాయం 18% ఆదాయం, 60% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి పంచుకుంటున్నారు. 100 మంది జనాభా ఉంటే అందులో 60 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే వారికి వచ్చే ఆదాయం, మన దేశంలో వస్తున్న ఆదాయంలో ప్రతి 100 రూపాయలు 18 రూపాయలు మాత్రమే వాళ్ళకి తీసుకుంటారు. 18 రూపాయలు 60 మంది పంచుకుంటున్నారు, 82 రూపాయలు 40 మంది పంచుకుంటున్నారు. అంటే పరిశ్రమలో సేవల రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆదాయం పొందగలుగుతున్నారు, వ్యవసాయ రంగంలో ఆదాయం పడిపోతారు. ప్రపంచంలో అభివృద్ధి చెందే ఏ దేశాన్ని తీసుకున్నా కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉంది. వ్యవసాయ రంగంలో ఎక్కువ మోటరైజ్ జరిగి ఎక్కువ యాంత్రీకరణ జరిగి తక్కువ మంది మనుషులతో ఎక్కువ పంట పండించగలుగుతారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దేశ్ కే లియే ఆజాదీ అంజుమన్ కే సాత్ ర్యాలీ జరిగింది. అంజుమన్ హైస్కూల్ నుంచి అంజుమన్ షాదీ ఖానా వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, ఇతర నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అంజుమన్ కమిటీ స్కూల్ ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని సూచించారు. మతోన్మాదుల చేతుల్లో భారతదేశం ఉందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ విమర్శించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూల్లో దాదాపు 800 మంది పిల్లలు ఉచితంగా విద్యాబోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఇదే స్కూల్లో విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడ ₹1 ఫీజు లేకుండా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అంజుమన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా తప్పకుండా వారికి కావాల్సినటువంటి సామాజిక భద్రత, న్యాయం, అలాగే వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏదైతే చారిటబుల్ ఆర్గనైజేషన్గా అంజుమన్ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తాం. తప్పకుండా దీనిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి కూడా మన్నలు పొందేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత ప్రజానీకానికి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో ఒక అభద్రతా భావం, ఒక తెలియనటువంటి భయంతో ప్రజలు మరి తమ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. పేద భారతదేశం ధనిక భారతదేశంగా దేశాన్ని చీల్చేటటువంటి శక్తులు రోజు రోజుకి భారత ప్రజానీకం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క వర్ణ విచక్షత ఈ భారతదేశాన్ని, భారతీయుల్ని విభజించేటటువంటి దానికి వ్యతిరేకంగా భారత జాతి ఐక్యమత్యంగా ఉండి మరొకసారి ఆ విధమైన దానిలో మీరందరూ భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేఎల్పీ స్కూల్లో రోబోటిక్స్ సైన్స్ ఎక్స్పో నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి ఈ ఎక్స్పో నిర్వహించనున్నట్లు స్కూల్ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ ఎక్స్పోను నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రారంభిస్తారని తెలిపారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగం, వైద్య రంగం, పర్యావరణ అంశాలపై
ఎక్స్పోను నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ రత్తయ్య పాల్గొన్నారు. రోబోటిక్ మోడల్స్ తయారు చేసి ఒక డెమాన్స్ట్రేషన్ లాగా వర్క్షాప్ లాగా పెడదామని చెప్పి అనిపించింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకి మా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేట్ చేయబోతున్నాం. హోమ్ రిలేటెడ్ అంటే ఇంట్లో పనికొచ్చే విధంగా హోమ్ రిలేటెడ్ ఒక 6 ఐటమ్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ ఒక 5 ఐటమ్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక 4 ఐటమ్స్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఒక 7 ఐటమ్స్, అట్లాగే జనరల్ ఐటమ్స్ ఒక 4. ఇవి రేపు డిస్ప్లే చేయబోతున్నాం. అట్లాగే రోబోటిక్స్ ఎరీనా అని కండక్ట్ చేసి దాదాపు 23 ఐటమ్స్ దాంట్లో డిస్ప్లే చేయబోతున్నాం. ఇది పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించింది. కేవలం మా స్కూలు వరకే కాకుండా అన్ని పాఠశాలలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే కోరికతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి సుమారు 400 మంది మృతి చెందారని, ఊర్లు కొట్టుకుపోవటం చాలా బాధాకరమని, ఈ సందర్భంగా బాధితులను ఆదుకునేందుకు నిధి వసూలు సహాయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు, ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ కూడు లేక కూడుని కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, అనేక మనుషుల అవయవాలు తెగిపోయి దారుణంగా ఉన్నటువంటి కేరళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు వాళ్లే అనేక విధాలుగా ఇతరులకు సహాయం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ 2 చేతులు జోడించి వాళ్ళు మన సహాయాన్ని అర్థిస్తున్నారు. మీరు తప్పక ఈ కేరళ బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వసూలు చేసి ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రతి పైసలను కేరళ బాధితులకు అందే వరకు మేము అవన్నీ అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అంజుమన్ ఇస్లామియా స్కూల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అంజుమన్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. నూతన కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలని నసీర్ అహ్మద్ సూచించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.